బాబాయ్ మరి కూటమి ప్రభుత్వం వచ్చే సంవత్సరం అవుతుంది కదా, పరిపాలన ఎలా ఉంది? పరిపాలన పాలన ఇప్పుడు 4,000 ఇస్తాను పెంచిన అంత మునుపు 3,000 అన్నారు సంవత్సరం 5 సంవత్సరాలు కూడా అలా పెంచి చేశాడు. ఈ సంవత్సరం 4,000 ఇచ్చాడు. బాబాయ్ మరి మన రాష్ట్రం ఇంత తప్పుల్లో ఉన్నా మరి బాబు గారు చేస్తానన్న ప్రతిదీ చేసుకుంటూ వస్తున్నారు కదా, పింఛన్లు కానివ్వండి, మరి తల్లికి వందనం కానివ్వండి, మత్స్యకారులకు కానివ్వండి, అదే అన్న క్యాంటీన్ ఎలా అనిపిస్తుంది బాబాయ్? అన్నీ బాగున్నాయి, పర్లేదు. పిల్లలకి ఇద్దరు అందరూ ఉంటే అందరికీ డబ్బులు వేస్తాడు. చేయడం ఉన్నప్పుడు మాత్రం ముగ్గురు ఉంటే ఒకరికి వేసాడు. ఈ సంవత్సరం అందరికీ వేసాడుగా, జనం అదే మెచ్చుకుంటారు. జనంకి అన్న క్యాంటీన్ కూడా బాగుంది, జనం బోర్డు బండి వెళ్తాను తినడానికి వెళ్తారు. మరి అన్న క్యాంటీన్ బాగుందని మీరు అంటున్నారు. వైసీపీలో మరి తాడిపత్రి చంద్రశేఖర్ అనే ఆయన 5 రూపాయల అన్న క్యాంటీన్ అనేది వేస్ట్, అదొక వేస్ట్ పథకం, 5 రూపాయలకు భోజనం పెట్టడం గొప్ప అనుకుంటున్నారా? అది అలాగే జనం అనుకుంటారు. ఇప్పుడు అంత సౌకర్యం జనం ఇప్పుడు ప్రతి కూడా తిడతాను. ఆ రోజులు 5 సంవత్సరాలు పెట్టలేదు, ఈ సంవత్సరం ఏదో ముద్దు పెడతాడు, తింటాను కదా, ఇబ్బంది లేకుండా ఉంటుంది. ఇప్పుడు ముస్లిం 3 గంటలు టైం పేకని కూర్చుంటారు, శుభ్రం తింటారు. అక్కడ ఇక్కడ దేవుంది జాబులకి జనం వెళ్తారు, ఉద్యోగాలు చేయడం వచ్చేస్తారు, టైం వచ్చేస్తాను భోజనాలకి. దానికి సౌకర్యం కాకపోతే ఇంకేముంది? ఏదో రకంగా అంటారు. ఇప్పుడు ఇబ్బంది పడేలా ఏదో ఓడిపోయి కాబట్టి ఎన్నో రకాలు చెప్తుంటారు. గెలిచినట్టు శుభ్రం చేస్తారు లేదా చూడాలి, అంతవరకే బాగుంది, పర్లేదు. మనం ఇప్పుడు జనం పోటీ ముందు ఆపడుతుంటారు బాగా. రోజా కూడా అంటుంది కదా బాబాయ్, బాబు గారి మేనిఫెస్టో ఒక బూటకం మేనిఫెస్టో అని. అదే ఏదో రకంగా అంటారు, ఓడిపోయింది కాబట్టి ఎన్నో రకాలు చెప్తారు. గెలిచిన రకంగా అంటారు, ఓడిపోయిన రకంగా అంటారు. మనం ఏం చేస్తాం? అదే మరి పింఛన్లు కూడా చూసుకుంటే స్వయంగా చంద్రబాబు నాయుడు గారే వెళ్ళి పింఛన్లు ఇవ్వడం ఎలా అనిపిస్తుంది? పింఛన్ పిల్లలు బాగానే ఇస్తాడు, పర్లేదు, బాగుంది. 5 సంవత్సరాలు ఉంటే 5 సంవత్సరాలు ఉన్నప్పుడు 3,000 ఇస్తానని చెప్పాడు. 5 సంవత్సరాలు అలా పెంచి 100 పెంచుకొని వచ్చి ఆ రోజు 3 సంవత్సరాలు 3,000 చేశాడు. ఈయన అగ్గానే 4,000 ముందు 4,000 ఇచ్చాడు. బాబాయ్ మరి గతంలో జగన్ గారు ఎప్పుడైనా ఎవరింటికైనా వెళ్ళి పింఛన్ ఇచ్చారా? ఏదమ్మా ఏది అసలు బయట కన్నబాబు గారు మీటింగ్ అయినా వచ్చాడు, ఇక్కడ మీటింగ్ అని చెప్పి వచ్చాడు. ఎప్పుడు సాయంత్రం 2 3 వస్తానని చెప్పాడు. సరే రాత్రి 10 గంటలకు వచ్చి 6 గంటల పైకి వెళ్ళిపోయాడు. జనం అందరూ తిట్టుకొని పోంటారు. ఎందుకు ఆ పరిపాలన వచ్చానంటే టైం వచ్చామనుకో జనం చూస్తారు. వస్తున్నాను టైం కాకుండా 2 టైం దాటి వస్తాను వెళ్ళిపోతాను, జనం తిట్టుకొని పోతాను. మరి ఇప్పుడు స్వయంగా చంద్రబాబు నాయుడు గారే వెళ్ళి పింఛన్ ఇచ్చి మరి ఆయన పింఛన్ ఇచ్చే ఇంట్లో ఏదైనా సమస్య ఉంటే తీరుస్తున్నారు కదా, ఎలా అనిపిస్తుంది? బాగుంది, పర్లేదు అండి, బాగున్నాయి. అన్నం కానీ పెట్టేప్పుడు అన్న పండుగ భోజనం చేశాడు, చూశాడు, జనాన్ని చూశాడు, బాగా పర్లేదమ్మా అని జనం అనుకుంటున్నారు. పింఛన్లు కూడా అందలేదా అని అడుగుతున్నాడు. నీకు అందకపోతే మాకు చెప్పండి చేస్తామని అంటారు. బాబాయ్ 3 రాజధానులు కరెక్ట్ అంటారా? జగన్ గారు పెట్టినట్టు చంద్రబాబు నాయుడు గారు ఎప్పుడు ఒకటే అంటారు కదా, చంద్రబాబు నాయుడు గారు చెప్పినట్టు కరెక్ట్ అంటారా? ఒక రాజధాని మరి 3 రాజధాని పెట్టి 3 ముక్కలు ఆడారు ఒగ్గిశారు. ఒక రాజధాని పెట్టిన తర్వాత జనం అందరూ అట్టే ఆడబడి పొలాలు కానీ ఇల్లు బాగులు అమ్ముకొని పొలాలు కొనుక్కుంటారు డాబాలు కట్టుకోవడానికి. మనం ఏం చేస్తాం? ఏం చెప్తారు ఒక మాటలో చంద్రబాబు నాయుడు గారి గురించి? మనం చెప్తాం, నాకు గురించి తెలియజేయాలి. పరిపాలన నాది మంచిది, ఎన్టీ రామారావు కలిసి తెలియజేయాలని మాట్లాడతాను. ఇప్పుడు జగన్ అని వైఎస్ జగన్ వచ్చారు, మరి అది కాంగ్రెస్ వస్తే బీజేపీ వచ్చి నాకు ఏమో ఎన్టీ రామారావు కానీ నాకు ఆ పరిపాలన అది నాదే అదేది.